హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహిళ హన్వి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ పొద్దున్నే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటే సడన్గా అయితే పులిహోర చేద్దామనేసి గుర్తొచ్చేసింది. మా ఇంట్లో పులిహోర అంటే చాలా ఇష్టపడతారండి. మార్నింగ్ టైంలో రైస్ తినాలా లేదా అని అవేమీ ఆలోచించకుండా పులిహోర అంటే మాత్రం రెడీ అయిపోతారు. మళ్ళీ హన్వికి కూడా పులిహోర అంటే చాలా ఇష్టం. ఎలాగో లేట్ అయిపోయింది కదా, పులిహోర చేసేస్తే స్నాక్స్ బాక్స్ కూడా పెట్టవచ్చు, బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుంది అనేసి నేనైతే ఇవాళ పులిహోర చేసేద్దామని చేసేస్తున్నా. మా రైస్ కొత్తవి కాబట్టి కొద్దిసేపు నానబెట్టి రైస్ అయిన తర్వాత చల్లారిన తర్వాత అయితే చేస్తున్నా నేను. ఎందుకంటే కొత్త రైస్ కాబట్టి ముద్ద అవుతుంది కదా, కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే అన్నం మొత్తం వచ్చేసి తర్వాత 1 అవర్ వరకు చల్లార్చిన తర్వాత పులిహోర అయితే చేసేస్తున్నా. పులిహోర చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే చాలామంది పోపు అయిన తర్వాత పసుపు వేసేసి దాంట్లో ఇంకా తర్వాత రైస్లో ఉప్పు కలిపేసి ఆ పోపు మొత్తం కలిపేస్తారు. ఇంకా మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేడి చేయడం అట్లా చేయరు. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే సేమ్ అలానే చేస్తారు పులిహోర. అలా చేయడం నాకు అంతగా నచ్చదు, ఎందుకంటే కొద్దిగా పచ్చి వాసన ఉంటుంది. పచ్చి లెమన్ పిండింటాం కదా, పచ్చి ఫ్లేవర్గా అనిపిస్తుంది. కాబట్టి నేనైతే అలా చేయకుండా రెగ్యులర్గా అయితే ఇలా చేస్తుంటాను. ఇలా చేయడమే ఇంట్లో అందరు ఇష్టపడతారు కాబట్టి అది ఎలా చేసేస్తానో ఇప్పుడు చూసేద్దాం. కడాయి పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తర్వాత పోపు గింజలండి, జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. మనం పోపు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ మీద పెట్టుకోవద్దు, గింజలు మాడిపోతాయి. మీడియం కానీ సిమ్ మీద కానీ పెట్టుకోవాలి. నేనైతే మీడియం మీద పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా, జీలకర్ర ఆవాలు అయితే వేసేసాను. ఇప్పుడేమో కొద్దిగా మినపప్పు వేసేయాలి. ఆయిల్ వేడి, ఈ ప్రాసెస్ మొత్తము కొంచెం చిన్న మంట ఉన్నప్పుడే చేసుకోవాలి మనం ఏదైనా పోపు పెట్టుకునేటప్పుడు, ఎందుకంటే గింజలు తొందరగా మాడిపోతుంటాయి. కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఇట్లా మినపప్పు శనగపప్పు పులిహోరలో వేయడం వల్ల ఏంటంటే తినేటప్పుడు అప్పుడప్పుడు పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. కాబట్టి ఈ పప్పులన్నీ చిన్న మంట మీదనే ఎర్రగా వేయించుకోవాలన్నట్టు. ఇక్కడ చూసారు కదా, ఇలా మంట మీద ఎర్రగా వేయించుకోవాలి. పులిహోర చేయడం రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు, తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. కాకపోతే మనం చేసే ప్రాసెస్ వేరు ఉంటుంది అంతే. ఇప్పుడేమో కొంచెం వేరుశనక్కాయలు వేసేసి దోరగా వేయించేద్దాం దాన్ని. మనం ఇంట్లో పులిహోర చేసేదానికి బయట ప్రసాదంగా తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది దేవుడి ప్రసాదం అయినందువల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఎంత తిన్నా కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది. అదే ఇంట్లో చేస్తే మాత్రం కొద్దిగా తినే వరకే చాలా అనిపిస్తుంది. అంటే దేవుడి ప్రసాదానికి అంత టేస్ట్ అనేది ఆ భక్తితో కూడుకున్నది కాబట్టి మనం ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది. అసలు ఇంట్లో అందుట్లో మనం ఒకరే చేస్తుంటాం కదా రెగ్యులర్గా, పెద్దగా తినాలనిపించదు. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే పెద్దగా టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకొని వేరగా వేయిస్తున్నాను. పచ్చిమిర్చి చాలా తక్కువ వేసాను, మళ్ళీ హన్వి కూడా తింటుంది కాబట్టి అందుకే పచ్చిమిర్చి అయితే 2-3 చీలికలే వేసిన నేను. ఎక్కువ కారం ఉంటే తినబుద్ధి కాదనేసి తినరు కదా చిన్నపిల్లలు. ఇలా పోపు చేసేసిన తర్వాత పసుపు వేసేసి ఇందుట్లో రైస్ వేసేస్తారు, ఇంకా నిమ్మకాయ పిండేస్తారు అంతే. మళ్ళీ మంట మీద పెట్టారన్నట్లు. ఈ పోపులోనే కరివేపాకు కొత్తిమీర వేసుకుంటారు, నేనైతే అలా వేయను. రైస్ వేసిన తర్వాత మొత్తం కలిపేటప్పుడు అందులో వేయాలి. ఇప్పుడు రైస్ వేసేటప్పుడు కూడా మంట సిమ్ మీదనే ఉండాలి, హై ఫ్లేమ్ మీద ఉంటే రైస్ పోపు గింజలు మాడిపోతాయి. కాబట్టి ఇప్పుడు చూసారు కదా, మొత్తం రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. రైస్ మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. ఇందులోనే మనకు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇలానే మంట సిమ్ మీదనే పెట్టేసి కలిపేసుకోవాలి మొత్తము. ఇట్లా మొత్తం ఈవెన్గా కలిపేసుకొని ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలండి. పొద్దునే లెమన్ రైస్ తింటున్నాం, పులుపు, అందుట్లో ఆయిల్ ఉంటే అస్సలు రైస్ అనేది అరగదు. కాబట్టి నేనైతే ఆయిల్ చాలా తక్కువనే వేసిన, ఇంకా కారం కూడా చాలా తక్కువ వేసిన, మళ్ళీ హన్వి తింటుంది కాబట్టి. ఇప్పుడు అన్నం మొత్తము ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసేసుకోవాలి రైస్లో. ఇలా పోపులో వేయకుండా రైస్లో వేయడం వల్ల కరివేపాకు అరోమా అనేది మంచిగా రైస్కి పట్టుకుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. అందుకే నేను పోపులో వేయకుండా రైస్లో వేస్తాను. వేసి రైస్ మొత్తం కలుపుకోవాలి. కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నేను కొత్తిమీర లేనందువల్ల వేయలేదు, కొంచెమే ఉన్నది కొత్తిమీర, 4-5 రెమ్మలు, అది మాత్రమే వేసిన. రైస్లో కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది.
అది లెమన్ రైస్ కానీ టమాటా రైస్ కానీ మంచిగా అనిపిస్తుంది టేస్ట్. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను కదా, మొత్తం కలిపేసుకుందాం. ఇట్లా ఇంకో అన్నంలోకి మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. మంట అనేది సిమ్ మీదనే ఉండాలి. ప్రాసెస్ మొత్తం మంట సిమ్ మీదనే అవ్వాలి. హై ఫ్లేమ్ అస్సలు ఎక్కడ పెట్టొద్దు, ఎందుకంటే మనం స్టవ్ మీదనే కలుపుతున్నాం కదా, అందుకే మంట అనేది చిన్నగానే ఉండాలన్నట్లు. ఇక్కడ చూశారు కదా, మొత్తం ఇట్లా ఈవెన్గా కలుపుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కొలత పెట్టుకోకుండా నేనైతే చేతితోటే వేస్తాను ఎక్కువ శాతము, ఎందుకంటే కొలత పెట్టుకుంటే ప్రతిసారి కొలవకుండా వేసేస్తే అదొక టెన్షన్ అయిపోతుంది. కాబట్టి నేను కర్రీస్ చేసినా ఏం చేసినా కూడా బై హ్యాండ్ స్పూన్తో డైరెక్ట్ వేసేస్తాను అన్నట్లు. రైస్ చేసినా కూడా నేను కొలత పెట్టుకోను. ఇప్పుడు చూడండి, రైస్ తక్కువ ఉంది కాబట్టి సగం చెక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది మనకి. గింజలు తీసేసుకొని మొత్తం ఇలా మొత్తం పిండేస్తాము. ఒక్క నిమ్మకాయ అయితే పులుపు ఎక్కువ అవుతుంది, అందుకే సగం నిమ్మకాయ వేసేసిన. ఇప్పుడు ఇలా నిమ్మకాయ పిండేసిన తర్వాత రైస్ మొత్తం ఒకసారి ఈవెన్గా కలుపుకొని ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. నిమ్మకాయ పిండిన తర్వాత మొత్తం అన్నం ఈవెన్గా అనేసి ఈక్వల్గా మొత్తం కడాయికి అనేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే మూత పెట్టేసి ఒక 2 to 3 minutes వరకు మగ్గనివ్వాలన్నట్లు రైస్. అలా మగ్గడం వల్ల నిమ్మకాయ పచ్చి ఫ్లేవర్ పోతుంది, నిమ్మకాయది మంచి వాసన వస్తుంది అన్నట్టు. రైస్లో పులుపు అనేది ఎక్కువ అనిపించదు. ఇలా మూత పట్టేసి ఒక 2 to 3 minutes వరకు మగ్గించుకోవాలి రైస్. ఇప్పుడు చూడండి, మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. వేడి వేడిగా రైస్ అయితే రెడీ అయిపోయింది. దీనికి మేము చిన్నప్పుడు అయితే ఎక్కువ శాతం చిత్రాన్నం అనేవాళ్ళం. అప్పుడు లెమన్ రైస్ కానీ పులిహోర కానీ ఇవి తక్కువ అనేవాళ్ళం, చిత్రాన్నం అనేవాళ్ళం. చిత్రాన్నం అంటే ఇప్పటి వాళ్ళకి చాలా వరకు పిల్లలకి తెలియదు, అదేదో వెరైటీ రైస్ అని అనుకుంటారు. వేడి వేడి చిత్రాన్నం అయితే రెడీ అయిపోయిందండి. మార్నింగ్ అయితే తింటే వేడిగా మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఏ టైంలో అయినా పులిహోర చేసుకొని తినొచ్చు అన్నట్టు. రైస్ ఐటెం కాబట్టి టైంకి ఏ కర్రీస్ గుర్తు రాకపోయినా కూడా ఇట్లా పులిహోర కలిపేసుకుంటే దీంట్లో కర్రీస్ ఏవి అవసరం ఉండవు, స్నాక్స్ కూడా సైడ్కి ఏం అవసరం ఉండవు, ఇలా తినేసేయచ్చు. నార్మల్గా చిత్రాన్నం అంటే అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే నేను చేసేది కొంచెం డిఫరెంట్గా ఉందనేసి నేనైతే వీడియో చేసిన. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.